మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. నిజంగానే ఇప్పుడు 3 అబార్షన్స్ అంటే ఆల్రెడీ మొత్తం 5గురు 1 అబార్షన్ అంటే 2 డెలివరీలు అన్నట్టు. ఒక్క అబార్షన్ అంటే 2 డెలివరీలు అయినంత సమానం. మరి అంత పెయిన్ ఉంటుందా? బా నాకు 3 అబార్షన్స్ అయినాయి. 3 అబార్షన్స్ రీసెంట్ గా ఇప్పటికి ఒక 1 మంత్ అయిపోయింది అంతే. జస్ట్ 1 మంత్ 1 మంత్ బ్యాక్ అయిపోయింది. తెలియకుండా అయినాయి 3 అబార్షన్స్ మీకు. 3 అబార్షన్స్ అంతే. అంటే ఇది థర్డ్ది మాత్రం మాకు ప్రెగ్నెన్సీ అని తెలియలేదు. హాస్పిటల్ కి చెకప్ కి వెళ్తే కూడా అంటే నీకు బ్లడ్ లేదు, నువ్వు వీక్ ఉన్నావమ్మా అని చేసి చెప్పారు అనమాట. సో మేము కూడా అంత ఏం పట్టించుకోవాలి, బ్లడ్ లేదా టెస్టులు చేపిస్తే కూడా నో రిజల్ట్ అనే వచ్చింది. ఓకే. మాకు పాప ఫంక్షన్ ఉండే, పాప ఫంక్షన్ అయిన నెక్స్ట్ డే నుంచి నేను చాలా సిక్ అయిపోయినా. అసలు నాకే తెలియలేదు అనమాట. ఇంకా నాకు ఈయనకి చెప్తే ఈయన హాస్పిటల్ తీసుకెళ్ళి స్కాన్స్ అవన్నీ, మాకు స్కాన్ తీస్తేనే తెలిసిందనమాట నువ్వు ప్రెగ్నెంట్. మరి ఫస్ట్ అబార్షన్ ఫస్ట్ది 4 months మంచిగానే ఉండాలి, నాకు కన్సీవ్ అయిందని తెలిసిన 4 months బాగానే, కానీ బేబీకి హార్ట్ బీట్ లేదని చెప్పి సో అది ఎట్లా వెళ్ళిపోయింది. సెకండ్ది కూడా సేమ్ హార్ట్ బీట్ లేదు, ఈ థర్డ్ది కూడా సేమ్ అంతే హార్ట్ బీట్ లేకని మాకు తెలియలేదు. ఒకటి స్కాన్ చేసిన తర్వాత తెలిసింది హార్ట్ బీట్ లేదనేసి. ఫాదర్కి ఎలా అయినా ఉండని కానీ మదర్కు బాధ ఉంటుంది, చిన్న కాల్లో లేకపోతే ఏదో ఒక బేబీ ఫామ్ అవుతుంది అనే ఒక ఊహలో ఫీల్ కొంచెం వేరే అనిపిస్తుంది. ప్రెగ్నెన్సీ ఫీల్ అనేదే వేరు, కానీ ఇంక అందులో పోయింది అనేసరికి బాధ ఉంటది. ఇప్పుడు ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారు కదా, అడగొచ్చా? ఫస్ట్ అడగొచ్చు, చాలా కామెంట్స్ కూడా వచ్చాయి. చెప్దాం అనుకున్నా మాకు టైం లేక. థర్డ్ బేబీ కావాలని చూస్తున్నారా లేకపోతే? కావాలి మేడం. ఎందుకంటే మేడం ఇప్పుడున్న సిచ్యువేషన్ లా ఎందుకు కావాలంటే, మా అమ్మకి ఒకటి ఇద్దరే ఉంటే, మా అమ్మ వర్షన్ ఇద్దరే ఉంటే చెప్పలేము, అది ఇన్సిడెంట్ ఏదైనా కావచ్చు, ఏ టైం ఎలా ఉంటో తెలియదు. ఒకరే ఉన్నారనుకో సమ్ సిచ్యువేషన్, ఒకరే ఉంటే చాలా బాధ ఉంటుంది. 3 ఉన్నారనుకో మనం అనొద్దు, కానీ ఆ సిచ్యువేషన్ ఆ ఇన్సిడెంట్లో ఒకరున్నా కూడా ఇంకిద్దరు ఉంటారు. అది మా అమ్మ చెప్పేది. అట్లా అని మేము కూడా అట్లా 3 అనుకున్నాము. కానీ పోషణ అనేది ఇప్పుడు చాలా కష్టం. కాకపోతే మా అమ్మ ఎట్లా పోషించగలిగిందో మేము ఆ మాత్రం పోషించగలుగుతామేమో అని మేము అనుకుంటున్నాం. మీ మమ్మీ అంటే వీరనారు అయి ఉంటారండి. అప్పటి రోజులు వేరు, ఇప్పుడు రోజు అంటే నేను క్వశ్చన్ చేయట్లేదు, మీ ఇష్టం. నేను జస్ట్ చెప్తున్నాను ఏంటంటే అప్పటి రోజుల్లో అమ్మ వాళ్ళు నిజంగా ఇప్పటికి ఆశ్చర్యమే, అసలు ఎట్లా పెంచినారు అంతమంది పిల్లల్ని, అసలు డబ్బులు ఏడికెళ్ళి వచ్చేవి, ఏం చేసినారని. ఇప్పుడు మనం ఒక బాబుని స్కూల్లో జస్ట్ ఫస్ట్ క్లాస్కి ఇస్తే 30,000, సెకండ్ క్లాస్ 50,000, ఇంకా క్లాస్ పెరిగితే డబ్బులు పెరుగుతున్నాయి కదా. అంటే అదొక ఆలోచన, వాళ్ళు అడిగేదంటే మీకు ఖచ్చితంగా వస్తుంది కదా. ఇక్కడ నాకు ఒక సేఫ్ ఏంటంటే మేడం, నేను ఈ సోషల్ మీడియాలో ఉండకున్నా కూడా నాకు కొంచెం నాకు ఒక ప్రైవేట్గా నా పర్సనల్గా కొన్ని పరిచయాలు ఎక్కువ ఉంటాయి మేడం. ఇప్పుడు నా లైఫ్లో కూడా పరిచయాలు ఎక్కువ, నేను చిన్నప్పటి నుంచి కూడా పరిచయాలు ఎక్కువ. సో స్కూల్స్, మా ఫ్రెండ్స్ ఉన్న స్కూల్స్, కాలేజెస్, ఇక్కడ ప్రిన్సిపల్ లెవెల్స్ వరకు నాకు ఆల్మోస్ట్ క్లోజ్ ఉంటుంది, టచ్లో ఉంటుంది, క్లోజ్లో ఉంటారు. ఇప్పుడు మా పాప స్కూల్ కూడా నా ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ అట్లే చాలా క్లోజ్ గా ఉంటారు, మంచి ఫ్యామిలీ రిలేషన్ లో ఉంటారు, కలుస్తారు. అన్నట్టు నలుగురితో పరిచయాలు చాలా ఇంపార్టెంట్, చాలా ఉంటాయి మేడం. నాకు నేను ఉండేది హైదరాబాద్ అయినా కూడా ఇక్కడ వరకు కూడా నాకు పరిచయాలు ఉంటాయి మేడం. ఉంటాయి కాబట్టి అంత రిస్క్ ఏం అనిపించదు నాకు. ఎక్కడ పోయినా నాకు ఒక సర్కిల్ ఉంటాను. ఇక్కడనే కాదు, నేను మొన్న అరుణాచలం వెళ్ళినా అక్కడ కూడా ఒక సర్కిల్ ఉంటుంది. అంటే తిరుపతి వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా, మహారాష్ట్ర వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా కూడా ఒక సర్కిల్ అనేది నాకు ఉంటుంది. సో దానివల్ల ఈ పోషణ అనేది నాకు అంత ఇబ్బంది ఏం అనిపించదు మేడం. అంటే మీరే ఇందాక స్టార్టింగ్ లో అన్నారు కదా, నేను చాలా కష్టపడి వచ్చాను, నన్ను ఎవరు చేయించడం లేపలేదు. ఈ కష్టపడి వచ్చిన వాళ్ళకి ఏంటంటే అదొక ధైర్యం ఉంటుంది, మళ్ళీ పడిపోతే కూడా నేను మళ్ళీ కష్టపడి లేచి రాగలను కదా, అదొక ధైర్యం ఉంటది కదా. పడిపోకూడదు మేడం, అస్సలు పడిపోకూడదు. ఎందుకంటే ఇదంతా నిర్మించుకున్నాం మేడం, ఇది ఒక్కొక్క ఇటుక పెట్టి మనం నిర్మించుకున్నాం. ఇది అంత ఈజీగా పడిపోదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పడిపోవడం అంటే అది ఒక మన మిస్టేక్ అయి ఉండాలి ఫస్ట్. మన మిస్టేక్ అయితేనే ఇది పడిపోతుంది. సో మన మిస్టేక్ లేకుండా ఉంటే మనం ఇంకా పైకి ఎదుగుతూనే ఉంటామని నేను అనుకుంటాను. ఒపీనియనా? మొన్న పాపది శారీ ఫంక్షన్ వీడియో చూసాను నేను. కానీ ఇంత చిన్నప్పుడు అంటే మామూలుగా శారీ ఫంక్షన్ అంటే ఏదో ఒక 11 ఏళ్ళు అలా చేస్తారు కదా, ఎందుకని ఇంత చిన్నప్పుడే? అంటే నాకు మా మమ్మీ 5 years కే చేసింది. సో మా మమ్మీ కూడా నా పాపకి కూడా సేమ్ 5 years లోనే చేసా. అంటే మా అత్తమ్మకి చాలా ఉండే అనమాట. అంటే ఈ సిక్ అయ్యే ముందు కూడా నేను మా మమ్మీ తోటి బియ్యం పోయించుకొని బాబుకి ఉయ్యాల అవన్నీ చేసి, పాపకి నేను ఉన్నప్పుడే శారీ ఫంక్షన్ చేయాలి అని అనుకుంది. చాలా ఉండే
3 months లో బాబు 3 months ఉన్నప్పుడు చేద్దాం అనుకున్నాము. అప్పుడు మమ్మీకి పెరాలసిస్ వచ్చింది అనమాట. ఓకే. సో మమ్మీ కొంచెం టైర్డ్ ఉండి నేను చెయ్యలేను, ఇప్పుడు 5 months లో చేస్తాను. 5 months లోపు అత్తమ్మ అట్లా అయిపోయింది. సో ఆమెకి కోరికుండే నా మన్మరాలకి చీర కట్టించినప్పుడు నేను చూడాలి అన్నట్టుగా ఆమెకు ఉండే. సో ఆమె లేనందుకు ఆమె కోరిక నేను నెరవేర్చాలని చెప్పి ఎన్ని డబ్బులైనా నో ప్రాబ్లం. ఆమె పైన ఉన్నా కానీ అరే నేను లేకున్నా మా మన్మరాలకి నా కొడుకు కోడలు ఇట్లా చేసిర్రు అని ఆమె కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలని చెప్పేసి మేము ఏడ కాంప్రమైజ్ కాలేదు మేమైతే పాప విషయంలో. పోనీ అన్నట్టుగా అన్నిటికీ చేసేసాం. అట్లా 5 years లో చేయాలనుకున్నాం. అత్తమ్మకు కూడా ఉండే అనమాట 5 years లో. సో చేయించేసినాం అనమాట. మీ అమ్మ లేకపోయినా ఆవిడ కోరికలు మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని ఎప్పుడన్నా నాకు అనిపిస్తుంది మేడం, ఎప్పుడైతే ప్రేమ దగ్గర ఉంటుంది మేడం, నేను చాలా క్లియర్గా చెప్పగలుగుతా ఈ విషయం. ఎప్పుడైతే మనం ఎక్కువ ప్రేమిస్తామో, ఎక్కువ ఇష్టపడతామో, వాళ్ళు లేకున్నా, వాళ్ళు మనకు చెప్పలేని సిచ్యువేషన్లో ఉన్నా, ఏదో కలరూపమా లేకపోతే ఏదో చెప్తున్నట్టుగా కళలో మాట్లాడడమా ఏదో జరుగుతుంది మేడం. నాకు మా అమ్మ ఇలాంటి సిచ్యువేషన్స్ ఒక 3 times జరిగింది మేడం. నాకు ఆటోమేటిక్గా ఇది చేయాలరా అనే విధంగా ఏదో చెప్పడమా, వేరే వాళ్ళతో చెప్పించడమా, లేకపోతే కళలో వచ్చి చెప్పడమా ఇట్లా జరుగుతుంది. ఏదో ఒకటి వస్తారు ఇద్దరికి వస్తారా. నాకు ఈ రీసెంట్గా మేము టూర్ వెళ్ళేసి వచ్చాం. మార్నింగ్ 4 o'clock అనుకుంటా, వచ్చిన 2nd day 3rd day అనుకుంటా. సో ఆమె ఆకలి అవుతుందిరా, లేవు అన్నం పెట్టు అనే విషయం అట్లా వినిపిస్తూ ఉంది నాకు. మా అమ్మ అంటా ఉంది ఇప్పుడు ఎక్కడ అన్నమే అని చెప్పేసి లేదు, చూసేసరికి 4 అవుతుంది. అదే రోజు ఇమ్మీడియట్గా మార్నింగ్ స్వప్న ఏదో అదే రోజు నైవేద్యం పెట్టేసాం. ఓకే. సో ఆ కనెక్టివిటీ అట్లా ఉంటుంది మేడం, అంత క్లోజ్ ఉంటే తప్ప ఇలాంటివి రావు. నిజమే. అది మాత్రం మీకేం చెప్తారు కళ్ళకి వచ్చినప్పుడు ఏదైనా ఒక ఇన్సిడెంట్ ఉందా అట్లా? అంటే ఫస్ట్ టైం అత్తమ్మ చనిపోయినప్పుడు నాకు అది బాగా గుర్తు. ఫస్ట్ టైం చనిపోయినాక 1 monthకి మేము పంతుని అడిగితే ఎవ్రీ మంత్ ఇట్లా నైవేద్యం పెట్టుకోండి అమ్మా అని చెప్పేసి చెప్పినుండే. ఓకే. సో ఫస్ట్ మంత్ రోజు నాకు ఎర్లీ మార్నింగ్ వచ్చిందనమాట. అంటే ఎప్పుడైనా మా అత్తమ్మ వాళ్ళ మామయ్యకి నేను అన్ని ప్రిపేర్ చేసిస్తే అత్తమ్మనే పెడుతుంది అనమాట వాళ్ళ దగ్గర నైవేద్యం. నేను ఎప్పుడు పెట్టలేదు. సో ఈసారి నీకు ఆ ఛాన్స్ వస్తుంది, నువ్వు నాకు ఏడుచుకుంటే అసలుకి పెట్టొద్దు. ఓకే. అట్లా. ఓ ప్రతి మంత్ నైవేద్యం పెడతారా? మనం 1 year వరకు పెట్టాం మేడం. ఇక దాని తర్వాత పంతులు ఏమన్నారంటే సరిపోతుంది ఇక్కడికి, ఇంకా మీ ఇష్టం ఎప్పుడు పెట్టుకోవాలన్నా మర్చిపోకుండా పెద్దలకు నైవేద్యం పెట్టేది అనేది మర్చిపోవద్దు. మీరు ఏం చేసినా సరే కానీ వాళ్ళకు ఒక చెప్పి చేయడం అనేది, మనం తింటున్నప్పుడు ఒక ముద్ద అక్కడ పెట్టి తినడం అనేది అదొకటి మంచి సంస్కారం. దాంతోపాటు పైన ఉన్న దేవతలు కూడా, పెద్దవాళ్ళు కూడా ఆశీర్వాదం ఉంటుందని చెప్పేసి నేను నమ్ముతుంటా. మా పంతులు కూడా అదే చెప్తుంటారు. నాకు తెలిసి అదే అనుకుంటా మిమ్మల్ని నడిపించేది, ముందుకు నడిపిస్తుంది. ఒకసారి అంటే ఏదో ఎవరో అంటుంటారు కదా, దైవభక్తి ఎప్పుడు వస్తుంది అంటే మన లైఫ్లో ఎప్పుడో ఏదో ఒకటి గట్టి ఇన్సిడెంట్ జరిగి మళ్ళీ దేవుడు లే నా దగ్గరకు రా అని పిలిస్తే అలా వెళ్తుంటారు అన్నట్టు మీరు మొత్తం ఈ మధ్య అన్ని గుళ్ళకి ట్రిప్ వేసి వచ్చారు కదా, ఈ మధ్య భక్తి కూడా బాగా పెరిగిపోతుంది. ఈ మధ్య లేదు మేడం, ఫస్ట్ నుంచి భక్తి ఎక్కువ. నాకు చిన్నప్పటి నుంచి అంటే ఫస్ట్ ఇది చెప్పుకుంటే ఎట్లుంటుందో కానీ నేను 5th ఇంటర్ వరకు కూడా నేను గుడికి వెళ్ళాలి మేడం. ఇంటర్ వరకు కూడా నేను గుడికి వెళ్ళలేదు. ఎందుకని? మాకు తెలియదు. ఓకే. మా ఇంట్లో పూజలు లేవు, అసలు ఏం తెలియదు, పూజలు లేవు, ఏం లేవు, అసలు మాకు తెలియదు. గుడికి వెళ్ళాలని కూడా మాకు తెలియదు. ఫస్ట్ టైం నేను హనుమాన్ టెంపుల్కి వెళ్ళినప్పుడు భయపడుకుంటూ వెళ్ళిన. మనం హనుమాన్ గుడికి వెళ్తే మన ఇంట్లోకి ఏదో అవుతుందట అనేది మాకు మా పెద్దలు, మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అప్పుడు ప్రిపేర్ చేసినారు అదంతా. అసలు గుడికి వెళ్ళొద్దు, మనం గుడికి వెళ్ళొద్దు, గుడికి వెళ్తే ఏదో అవుతుంది, మన ఇంట్లోకి ఏదో అవుతుంది అని. ఎందుకు అవుతుంది? గట్టిగా అదే అక్కడ నుంచే నేను ఎక్కడైతే నెగిటివ్ ఉంటామో అక్కడ నుంచి పాజిటివ్ వెళ్ళిపోవాలి అంతే. అక్కడ నేను నేరడ్మెట్లో వినాయక్ నగర్లో ఉన్నప్పుడు హనుమాన్ టెంపుల్ ఉంటుంది చైనా బజార్ పక్కన. నాకు ఇష్టం ఇక దేవుడు, ఫస్ట్ హనుమాన్ టెంపుల్కి అదే గుడికి వెళ్ళిన. అక్కడ నుంచి నేను అక్కడ సిటీలో ఉన్నన్ని రోజులు ప్రతి శనివారం నేను వెళ్తుండే. అదొక ధైర్యం వచ్చింది నాకు. దాని తర్వాత ఇక్కడ జై శ్రీరామ్ అని ఒకటి రాపించుకున్నా. అదే ఇంకా హనుమాన్ గుడిలో నేను హనుమాన్ చాలీసా చూడకుండా ఒక 100 సార్లు ఇట్లా పాడేస్తుంటా హనుమాన్ చాలీసాని. అదే చాలీసా నేను ప్రిపేర్ చేసి ఆ బండ పైన ప్రిపేర్ చేసి మా ఊరి గుడిలో నేను ఇప్పుడు పెట్టించిన. ఓ నైస్ అండి, సూపర్. ఏ గుడికి అయితే అసలు వెళ్ళకూడదు మనం అని భయపడ్డారు, ఆ గుడిలో అది హనుమాన్ చాలీసా పెట్టించాను. ఈ మధ్య మరి టూర్స్ కి వెళ్ళినారు కదా, ఎట్లున్నాయి? అన్ని గుళ్ళు బాగున్నాయి. నేను ఇవన్నీ నేను అయ్యప్ప మాల వేసుకుంటాను మనం. ఎవ్రీ ఇయర్ మేము సౌత్ అక్కడ ట్రిప్ కేరళకి వెళ్ళి, కేరళ నుంచి ఆ గురువాయూర్ అక్కడ నుంచి ఇవన్నీ చూసుకుంటూ వస్తుంటాం. నేను ఇప్పుడు 13 సార్లు నేను వెళ్ళడము. ఎప్పుడు నేను ఒక్కనే వెళ్తున్నా. వీళ్ళని తీసుకెళ్దామని లాస్ట్ ఇయర్ మా తమ్ముడు తీసుకెళ్ళినా. మా తమ్ముడు ఏమన్నాడు, అన్న మనమే తిరుగుతున్నాం, వీళ్ళకి కూడా చూపిస్తే హ్యాపీ ఫీల్ అవుతారంటే, సరే మా బావగారు మా
తమ్ముడు మేమే వెళ్తున్నాం కదా, ఈసారి వీళ్ళని కూడా తీసుకెళ్దామని మా కారును ఇంకో కారు రెంట్ తీసుకొని మా బావాల ఫ్యామిలీ, ఈ ఫ్యామిలీ, మా చెల్లె వాళ్ళ ఫ్యామిలీ ముగ్గురం కలిసి ఇంకో 10 రోజులు అట్లా ట్రిప్ వేసి వచ్చాం. బాగా జరిగిందా? మొత్తం సౌత్ మొత్తం వేసుకొని వచ్చాం. రామేశ్వరం వరకు వెళ్ళాం. రామేశ్వరం వరకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాం. మళ్ళీ డ్రైవర్ లేరు, మేమే డ్రైవింగ్ చేసుకోవాలి, మేమే వ్లాగ్స్ తీసుకోవాలి, మేమే వీడియోలు తీసుకోవాలి, మేమే ఎడిటింగ్ చేసుకోవాలి, పిల్లలను చూసుకోవాలి, ఫుడ్ చూసుకోవాలి, అన్ని మేమే చూసుకొని మళ్ళీ సేఫ్గా ఇంటికి వచ్చాం.